A lot of them are running away from the cross, not coming to the cross. పరిశుద్ధాత్ముడు వస్తాడు, రాకుండా ఎక్కడికి పోడు, తాకకుండా ఎక్కడికి పోడు, ఆశీర్వదించకుండా ఎక్కడికి పోడు. బట్ వన్ ప్రాబ్లమ్ విత్ హ్యూమానిటీ దట్ వీ ఆల్ హ్యావ్, మనకందరికున్న ప్రాబ్లం ఏంటంటే, మనం ఎప్పుడైనా తప్పు చేస్తే వెంటనే వెళ్ళి పారిపోయి దాక్కుంటాం. కానీ ఈ లోకంలో సువార్థికులు కానీ బోధకులు కానీ ఏం చెప్తున్నారంటే, దేవుడే నీతో మాట్లాడాడు, దేవుడు నీ పైన కోపంగా ఉన్నాడు, దేవుడు నిన్ను చూడడు, దేవుడు నిన్ను పట్టించుకోడు, నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు పాపం విడిచిపెట్టి నువ్వు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు పాపాన్ని పక్కన పెట్టి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నువ్వు పాపాన్ని విడవకుండా దేవుడి దగ్గరకు వచ్చి దేవా అంటే ఎలా దీవిస్తాడు నిన్ను అని వింటారు. బట్ టుడే ఐ వాంట్ టు రివీల్ ఆ రెవల్యూషన్ అని చెప్పండి అందరు, మర్మం అని చెప్పండి అందరు, మర్మము. And one of the strongest revelations that I've received in my life that changed. కొంతమందికి విశ్వాసం ఎలాగుంటుందంటే, అన్నీ బాగున్నప్పుడు విశ్వాసం లెవెల్ ఇక్కడ వరకు ఉంటుంది, ఏమి బాగాలేనప్పుడు జీవితంలో శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు పడిపోతుంది. నువ్వు ఉన్నావా, అసలు నువ్వు చేస్తున్నావా? సో ఇట్స్ ఆల్వేస్ అప్ అండ్ డౌన్. కానీ ఎప్పుడైతే నాకు ఈ మర్మము తెలిసిందో, మై ఫెయిత్ హ్యాస్ ఆల్వేస్ బిన్ అప్ అండ్ అబవ్ అండ్ గోయింగ్. హల్లెలూయా. And today I want to reveal that secret to you. ఎప్పుడైతే ఆదాము అవ్వ యేసయ్య చక్కగా యావే దేవుడు చక్కగా ఆదాము అవ్వని సృష్టించుకున్నాడు. యు సీ మోస్ట్ ఆఫ్ ద రెవల్యూషన్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ జెనసిస్ అండి, మనం గుర్తించమంతే. మోస్ట్ ఆఫ్ ద రెవల్యూషన్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ జెనసిస్. ఆదాము అవ్వని చక్కగా ఆయన చేసుకుంటాడు. చేసుకున్నాక ఆదాము అవ్వ చేయకూడని తప్పు చేసేస్తారు. అయితే ప్రతిరోజు యేసయ్య ఆదాము అవ్వని చూడటానికి గార్డెన్ ఆఫ్ ఈడెన్లో వచ్చేవాడంట. ప్రతిరోజు సాయంత్రం పూట కలవటానికి, ఎలా ఉన్నారు బాగోగులు కనుక్కోటానికి ప్రతి సాయంత్రం యేసయ్య వచ్చేవాడంట. అయితే ఈసారి పాపం చేసిన దినమున యేసయ్య హలో ఆడమ్ అండ్ ఈవ్ వేర్ ఆర్ యు అని నడుస్తూ వస్తూ ఉన్నారంట. బట్ యు సీ ద బైబిల్ సేస్ ఆడమ్ అండ్ ఈవ్ వర్ హిడెన్. ఆదాము అవ్వ చెట్టు వెనకాల అమ్మో యేసయ్య వస్తున్నాడు మనం తప్పు చేసాము అని దాక్కున్నాడంట. ఆదాము అవ్వ ఇద్దరు వారి శరీరానికి కావలసినవి కప్పుకొని వాళ్ళు దాక్కున్నారంట. బట్ హియర్ బైబిల్ సేస్ యేసయ్యే పాపం చేసిన వీళ్ళ దగ్గరికి నడుచుకుంటూ ఆదామా అవ్వ ఎక్కడున్నారని వెతుక్కుంటూ వచ్చింది. ఎవరిక్కడ? యేసయ్య. బట్ లోకం ఏం బోధిస్తుంది? నువ్వు పాపము చేస్తే యేసయ్య తన ముఖం కప్పేసుకుంటాడు, ముఖము నీకు చూపించడు. బట్ బైబిల్ సేస్ ది ఆపోజిట్. నువ్వు నేను తప్పు చేసినప్పుడు దాక్కునేది మనము. యు సీ, నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, లూయి అండ్ ఆరి, వెరీ లిటిల్ చిల్డ్రన్. ఈ రెవల్యూషన్ నాకు స్ట్రాంగ్గా నాకు పిల్లలు పుట్టిన తర్వాత అర్థమైంది. లూయి ఆరి చిన్న ఉన్నప్పుడు, when they were about 1.5 years to 2 years, నానా డోంట్ ఈట్ దిస్ చాక్లెట్ అని నేను చెప్పినప్పుడు కిచెన్లోకి వెళ్ళి నేను పని ముగించుకొని వచ్చేటప్పుడు వాడు చాక్లెట్ తినేస్తుండే. తిన్నాకేం చేస్తుండే, మళ్ళీ నేను కిచెన్లోకి వెళ్ళేసి వచ్చే లోపల కర్టన్ వెనకాల దాక్కుంటుండే. కర్టన్ వెనక దాక్కుంటుండే. అయితే తిరిగి నేను కిచెన్ నుంచి వచ్చినప్పుడు లూయి ఆరి ఎక్కడ ఉన్నారు అని వెతికింది నేనా, లేకపోతే మమ్మీ నేను తప్పు చేశాను అని ఉరుకుంటూ వచ్చింది లూయి ఆరియా. ఇట్ ఈస్ మీ, a mother who always goes behind the children. లూయి ఆరి నువ్వు తప్పు చేసావా? ఎందుకు చేసావు? why did you do it? next time ఇలా చెయ్యక, డోంట్ డూ దిస్ అని చెప్పి వాడిని నా ప్రేమతో, నా కరెక్షన్స్తో, నా ఇన్స్ట్రక్షన్స్తో మార్చుకొని వాడిని ఎదిగింప చేయాలని నేను కోరుకుంటాను. బట్ లోకంలో ఉన్న బోధ ఎలా బోధిస్తున్నారంటే, నువ్వు తప్పు పక్కన పెట్టి దేవుడి దగ్గరికి రా, అప్పుడు దేవుడు ఒప్పుకుంటాడు. నేను ఇందాక ఆరాధనలో చెప్పాను, మన దేవుడికున్న గొప్పతనం ఏంటంటే, నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు రా యాక్సెప్ట్ చేస్తా అని చెప్పడు, నువ్వు దరిద్రుడిగా ఉన్నప్పుడు రా నా ప్రేమతో నేను మార్చుకుంటా అని చెప్పే దేవుడు. హల్లెలూయా, hallelujah. Come to me as you are and I will change you with my love. And today I want to tell you, దేని వెనకాల దాక్కున్నారు మీరు? నీ పరదేంటి? what is your curtain? పాపం అనే కర్టనా? శాపం అనే కర్టన్లో ఉన్నావా? నేరము, అబద్ధము, మోసము,
అనే కర్టన్ వెనకాల దాక్కుంటున్నావా? దేవుడు ఏదైనా రావటానికి భయపడుతున్నావా? సమ్ ఆఫ్ యూ హూస్ వాచింగ్ మీ లైవ్లో చూస్తున్నా మీరు దాక్కుంటున్నారా? సంఘానికి రాలేను, నేను ముఖం చూపించుకోలేను, ఐ కాంట్ షో మై ఫేస్ టు గాడ్ అని అనుకుంటున్నారా? బట్ ద లార్డ్ ఇస్ సేయింగ్ టు యూ, ఐ విల్ కమ్ వాకింగ్ టు యూ. నేను పరిగెట్టుకుంటూ నేను దగ్గరకు వస్తాను. ఐ విల్ కమ్ అండ్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ దట్ కర్టన్. ఆ కర్టన్ వెనకాల నుంచి దేవుడు తీసుకొచ్చే దేవుడు అండి. ఇంకొక ఉదాహరణ, ఐ వాంట్ టు టేక్ యూ టు ఐజాయా అండ్ ఐ వాంట్ టు షో యూ దిస్ వర్స్. ఐజాయా చాప్టర్ 59, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. స్టాప్ రైట్ there. ఈ వాక్యము ఎంత మిస్ఇంటర్ప్రిటెడ్ వర్డ్ అంటే, ప్రపంచంలో అందరూ కూడా చూసావా దేవుడు ముఖాన్ని కప్పేసుకున్నాడంట, నేను చూడకుండా దేవుడు ముఖాన్ని కప్పేసుకున్నాడంట, నువ్వు చేసిన పాపాల వల్ల దేవుడు ముఖాన్ని కప్పేసుకున్నాడంట అని అనే వారికి ఇదే వాక్యంలో నుంచి నేను మర్మం బోధిస్తాను. మర్మం అని చెప్పండి అందరూ. మర్మమా? బికాస్ బట్ యువర్ ఇనిక్విటీస్ హ్యావ్ సెపరేటెడ్. నీ పాపముల వల్ల నీకు దేవుడుకున్న రిలేషన్షిప్ సెపరేట్ అయింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, your iniquities have separated you from your God from you కాదు. హల్లెలూయా. దేవుణ్ణి నీ దగ్గర నుంచి కాదు, నీ పాపముల వల్ల నువ్వే దేవుడికి. you from your God. your iniquities have stopped you from going to your God. హల్లెలూయా. దేవుణ్ణి నీ దగ్గరికి రావటానికి ఆపేయట్లేదంట, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళటానికి, నీకు సిగ్గుపరచడానికి పాపం అనేది కప్పేస్తుందంట. God from you అని రాస్తుందా, you from God అని రాస్తుందా? You from God. Because of your sins నువ్వు వెళ్ళి దాక్కుంటున్నావు. చిన్నప్పుడు లూయి గారు తప్పు చేసినప్పుడు, నా పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళు వెళ్ళి దాక్కున్నారు. నేను వీడు తప్పు చేశాడని ముఖం తిప్పుకొని, నువ్వు తప్పు చేసావు, చాక్లెట్ తిన్నప్పుడు అప్పుడు నేను వస్తాను నీ దగ్గరికి నేను చెప్పలేను. బికాస్ వాడి ఏజ్లో వాడు చాక్లెట్సే తింటాడు, వద్దన్నా వాడు చాక్లెట్సే తింటాడు. బైబిల్ సేస్ సంథింగ్ సో బ్యూటిఫుల్లీ, హ్యూమన్స్ ఆర్ కంటిన్యూలీ థింకింగ్ ఈవిల్. మానవులు ఎల్లప్పుడూ చెడునే ఆలోచించే హృదయము గలవారు అని. గాడ్ ఆల్రెడీ నోస్ ఈ ఏజ్లో ఈ భూమి మీద మానవులుగా మీరు ఏం తప్పులు చేస్తారో ఆయనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసే ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు. బైబిల్ సేస్ ఆదామవ్వ తప్పు చేస్తారని నాకు తెలుసంట, ఆయన తిరిగి మళ్ళీ భూలోకంలో మానవుడిగా రావాలని కూడా తెలుసంట. హీ నోస్ ఎవ్రీథింగ్. హీస్ అ గాడ్ ఆఫ్ ఆల్ విజ్డమ్. మనం అనుకుంటాము, నేను తప్పు చేశాను, ఐ కాంట్ గో టు గాడ్. బట్ టుడే ఈ ఓవర్ఫ్లో కాన్ఫరెన్స్లో ఓవర్ఫ్లో బ్లెస్సింగ్స్ కోసము నేను రాలేదండి. ఐ వాంట్ యు టు గివ్ యువర్ ఓవర్ఫ్లోయింగ్ లవ్ టు గాడ్. హల్లెలూయా. నీ పరిపూర్ణమైన ఓవర్ఫ్లో ఆఫ్ యువర్ లవ్ టు గాడ్. కమ్ బ్యాక్. స్టాప్ హైడింగ్ యువర్ సెల్ఫ్. స్టాప్ హైడింగ్. పక్కన వాడికి చెప్పండి, స్టాప్ హైడింగ్.